ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి నేతలు మాయమాటలతో గద్దెనెక్కి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న వారిని కట్టడి చేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని కొడాలి నానిపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. తన మీద తన భార్య మీద రేషన్ బియ్యం కేసుల పేరిట అక్రమంగా కేసులు పెట్టారని, నమ్మిన వ్యక్తి వల్ల మోసపోయామని అన్నారు పేర్ని నాని. తన భార్యని సీఐ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని, ప్రతి పట్టా వివరాలు నవశకం పోర్టల్లో ఉన్నాయని విచారణ చేసుకోవచ్చునని అన్నారు. కొల్లు రవీంద్ర అవినీతి పుంఖానుపుంఖాలుగా ఉందని, పోర్టు తెచ్చింది వైఎస్ఆర్సీపీ అయితే 33,000 ఎకరాలు లాక్కోవడానికి చూస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. పోర్టులో అన్న కొడుకుని పెట్టుకుని ఇసుక అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నవశకం అనేటువంటి వెబ్ పోర్టల్ ఉంది, వెబ్సైట్ ఉంది. దానిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 31 లక్షల మంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, ఇళ్ళు లేని నిరుపేదలకు 30 లక్షల పైచీలకు మందికి ఇచ్చామని, వాళ్ళందరి అర్హుల జాబితా ఆ నవశకం లిస్టులో ఉంది. ప్రతి సచివాలయంలో ఎంక్రోచ్మెంట్ లిస్టుతో సహా ప్రతి పట్టా ఎందుకుంది? దొంగ పట్టాలు అయితే ఎందుకు అఫీషియల్గా నీ రెవెన్యూ రికార్డ్స్లో ప్రతి లబ్ధిదారుడి పేరు 20,000 పైచీలకు, మున్సిపాలిటీలో ఉన్న 20,000 పైచీలకు లబ్ధిదారులతో పాటుగా 819 ఎంక్రోచర్స్ లిస్టు కూడా ఎందుకుంది? ఎవడిచ్చాడు దొంగ పట్టాలు? ఎవడికే? పోర్టు తెచ్చింది మనం. 5 ఏళ్ళు మొత్తం 33,000 ఎకరాలు లాక్కుంటాకి చూశారు తప్పితే. మార్చి 7వ తారీఖున శంకుస్థాపన చేశారు. మార్చి 7, మార్చి 18 కోడ్ వచ్చింది. మార్చి 7వ తారీఖున శంకుస్థాపన చేస్తే దానికి లోన్లు శాంక్షన్ లేదు, పర్మిషన్లు లేవు, పర్యావరణ అనుమతులు లేవు. మనం జగన్ గారు జూన్లో కదా వచ్చింది. మరి జూన్ దాకా ఏమన్నా ఇంత పని చేశారా అని అడుగుతున్నాను. మనం వచ్చి కోర్టులు వేయించారు. మనం వచ్చాక ఆ కోర్టులన్నీ కూడా కింద కోర్టు, పై కోర్టు, ఆ కోర్టు, ఇంకొక ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా కోర్టు తీర్పులన్నీ గెలిచి దాన్ని పని మొదలెడితే ఇవాళ వచ్చి ఏంటయ్యా అంటే అన్న కొడుకుని పెట్టి దాంట్లో మట్టి అమ్ముకుంటున్నారు. డ్రెడ్జింగ్ చేసిన మట్టిని మీరు కావాలంటే చూడండి, పగలు రాత్రి తేడా లేకుండా పోర్టులోంచి ట్రాక్టర్లు, లారీలు మట్టి అక్కడికి వెళ్తుంది. అక్కడితో కాదు, చేపల మార్కెట్లో బిల్డింగ్ మొత్తం మెగా వాళ్ళు కడుతున్నారు. ఓ పక్క అక్కడ బీచ్ ఫెస్టివల్ జరుగుతుంటే మెగా వాళ్ళందరూ పాపం ఇక్కడ స్లాబ్ వేసే పనిలో ఉన్నారు.